రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే భూముల యొక్క రీసర్వేని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా రీసర్వే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడో జరిగినటువంటి రీసర్వేని అయితే ఈరోజు ఆ పాత రికార్డులతోనే ఈరోజు కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా ఈరోజు కొత్త విధానం తీసుకొచ్చి ఒక నూతనత్వంగా ఈరోజు ఆన్లైన్లో ప్రతి ఒక్కరు భూమి కూడా ఎవరెవరిది ఎంత ఉందని కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాటు అసలు పార్వతీపురం మన్యం జిల్లా అలాగే విజయనగరం జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా అదేవిధంగా శరవేగంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి భూ రికార్డుల అధికారి అలాగే సంబంధించినటువంటి ఏదైతే సర్వే విభాగం సంబంధించిన అధికారి కె రామమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ప్రజల్లో రకమైన ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రీసర్వే చేస్తున్నారు. ఏ విధంగా రీసర్వే అనేది జరుగుతుంది? ప్రజెంట్ చూసుకుంటే మన జిల్లాల్లో ఎన్ని మండలాలు ఇంతవరకు రీసర్వే కంప్లీట్ అయ్యింది, అలాగే ఎన్ని గ్రామాలు కంప్లీట్ అయ్యి గ్రామాల్లో కంప్లీట్ అయినటువంటి తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుంది ఏంటి సార్ ఇది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రీసర్వే అనేది ఫస్ట్ విడతగా 502 గ్రామాల్లో జరిగింది. మనకి విజయనగరం జిల్లాలో 27 మండలాల్లోని 502 గ్రామాలు కూడా సర్వే పూర్తయ్యాయి. వాటిలో కొన్ని తప్పులు దొరికాయి, పాత గవర్నమెంట్లో జరిగింది. అవన్నీ పునరావృతం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ అని ఒక వినూత్నమైన దీని ద్వారా మిగిలిన గ్రామాల్లోని రీసర్వేని ప్రారంభించాము. అందులో భాగంగా మొదటి ఫేజ్లో పైలట్ విలేజెస్ అంటాము. అవి 27 మండలాల్లోని ఒక్కొక్క గ్రామం చొప్పున 27 గ్రామాల్లో సర్వే ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. అది 25,376 ఎకరాలుగా వచ్చింది ఆ 27 గ్రామాలకి. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. దానికి పూర్తి చేసి రికార్డుల్లో కూడా త్వరలో అందుబాటులో వస్తాయండి. ఇది చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఎటువంటి తప్పులు జరగకుండా ఒక టైం లిమిట్లో జరగడం మూలాన ఇందులో ఎటువంటి తప్పులు జరగడానికి అవకాశం లేదు. అలాగే ఇవి చివరి స్టేజ్కి రావడంతో మళ్ళీ రెండో విడతగా మరొక మండలానికి 2 గ్రామాల చొప్పున 54 గ్రామాలు తీసుకొని వాటిని కూడా ప్రారంభించామండి. అది ఇంకా గ్రామ సరిహద్దులు, బ్లాక్ సరిహద్దులు నిర్ధారించడంలో పని జరుగుతుంది. అది కూడా టైం లైన్స్ ఇచ్చారు, 2 monthsలో పూర్తి చేయమని ఇచ్చారు. దాన్ని కూడా సైమల్టేనియస్గా టీముల కింద వేసి విలేజ్ సర్వేరు, విఆర్ఓ, మండల సర్వేరు, ఆర్ఎస్డిటి ఇదంతా ఒక టీం వర్క్ కింద 250 ఎకరాల నుంచి 300 ఎకరాల చొప్పున తీసుకొని గ్రామాన్ని ఆ ఎక్స్టెంట్ని ఆ విధంగా విభజించి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క బ్లాక్ని కేటాయించి ఈ పనులన్నీ జరిపిస్తున్నామండి. రైతులు కూడా స్పందించి హాజరవుతున్నారు. దయచేసి రైతులు కూడా సహకరిస్తే మరి కాస్త ఇంకా మనం క్వాలిటీగా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీని గురించి పబ్లిసిటీ పరంగా తీసుకున్నా సరే గతంలో జరిగినప్పుడు పబ్లిసిటీ సరిగ్గా లేకపోవడం మూలాన కొన్ని తప్పులు జరిగాయి. వాటిని మన గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తుల ద్వారా పరిష్కరించామండి. ఇప్పుడు అటువంటివి జరగకుండా ఉండడానికి పబ్లిసిటీ రూపంలో గ్రామాల్లోని అవగాహన సదస్సులు, గ్రామ సభలు కండక్ట్ చేయడం, ర్యాలీలు కండక్ట్ చేయడం ఇటువంటివన్నీ చేసి ఇప్పుడు సర్వేని చేస్తున్నామండి. అంటే ఈ సర్వేలో చూసుకుంటే తప్పులు ఉన్నాయి, దోషాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామీణ స్థలం. ఎందుకంటే నిజమైన రైతు కూడా ఈ సందర్భంలో కొన్ని టైంలో లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అక్కడ ఆ రైతుకి 2 ఎకరాల భూమి ఉంటే ఈ రీసర్వేలు వచ్చేసరికి సుమారుగా 20 సెంట్లు రావడం, 30 సెంట్లు రావడం అటువంటి తప్పులు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి రైతు పరిస్థితి ఏంటి? ఆ రైతు ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. అటువంటి రైతులకి ఏ విధంగా ఉపశమనం కల్పిస్తారు? వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇస్తారు? అంటే ఇప్పుడు జరుగుతున్న సర్వే ముందు గ్రౌండ్ మీదకి వెళ్ళి ఎంజాయర్ అనేది ఎవరు అనేది గుర్తించడం జరుగుతుందండి. తర్వాత FPOLR అని ఫీల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా అవుతుంది. అందులో ఏమిటంటే రికార్డుకి భూమి మీద ఉన్న సాగుదారికి రెండిటికి సరిపోయినవి వెంటనే వాటిని హక్కు ఇవ్వబడుతుంది.
లేనప్పుడు వాళ్ళ వారసులు కానీ వారసత్వంగా కానీ ఇంకే విధంగా వచ్చింది అని తెలుసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుందండి. అంటే జనరల్గా ఇప్పుడు తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి. ఆ ల్యాండ్స్ కూడా ఎటువంటి కాగితాలు కానీ దానికి సంబంధించిన ఎటువంటి పత్రాలు కానీ ఏవి కూడా ఉండవు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. అటువంటి ల్యాండ్ని వాళ్ళ ఆధీనంలోకి ఏ విధంగా తీసుకుని వెళ్తారు ఈ సర్వే ద్వారా? వాటిని పూర్తి అయ్యి ఎంక్వైరీ పూర్తి అయ్యి మొత్తం రిజిస్టర్ అవన్నీ పూర్తి అయ్యాక వాటి గురించి ఏవైతే ఇలాగా హక్కులు లేకుండా భూమి తరతరాలుగా సాగు చేస్తున్న వాళ్ళకి కూడా అది కూడా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వారికి ఎలాగ హక్కులు కల్పించాలన్న విషయం మీద ఒక ఇది కన్క్లూజన్కి వచ్చాక వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని సర్వేలు జరిగాయి. ఆ ప్రభుత్వంలో కూడా కొన్ని పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చెప్పేటట్లు కొన్ని విలేజ్లో అయితే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని కంప్లీట్ చేసిన పరిస్థితి. ఈరోజు అదే విలేజ్లో ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైతులంతా. ఈరోజు సొంతగా నిజమైన రైతు కూడా ఈరోజు లాస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రైతులకి ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ రెక్టిఫై చేస్తారు? ఆల్రెడీ అవి చూసుకుంటే మీ రికార్డుల ప్రకారం ఆల్రెడీ సర్వే అయిపోయినట్టే చూపిస్తున్నాయి. ఈరోజు అక్కడ స్థానికంగా వీళ్ళు చూసేసరికి అయితే నిజమైన రైతుకైతే ఆ వాస్తవంగా 1B మాత్రం ఆ రైతు పేరు అయితే రావట్లేదు. వాళ్ళకి ఏ విధంగా 1B వచ్చేటట్లు ఏర్పాటు చేస్తారు? అంటే గతంలో జరిగిన సర్వే ఏమిటంటే చాలా కొద్దిగా తొందరగా జరిగిందండి అది. ఆ తొందరగా జరగడంలోని కొన్ని ఈ సాగుదారులకి హక్కులు రాకపోవడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏమిటంటే వాటి గురించే ఈ రీసర్వే గ్రామ సభల్లోని అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క కేసు బై కేసు పరిష్కరించడం జరిగింది. అంతవరకునే సరిచేసాము. ఇప్పుడు జరగబోయే సర్వేలోని ఎవరూ రైతులు కూడా ఆందోళన పడక్కలేదు, అపోహ పడక్కలేదు. ఏ రైతుకి కూడా అన్యాయం జరగదు. మ్యాక్సిమము 100% న్యాయమే జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరో ఆందోళన చెందడం అవసరం లేదండి. అంటే 1Bలో వీళ్ళు పేర్లు మారిపోతున్నాయని చెప్తున్నారు. 1Bకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ ఇస్తారు? 1Bలో ఈరోజు ఆ నిజమైన రైతుకి ఈరోజు నాకు 1B కావాలని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు బ్యాంకులో చూసుకుంటే గతంలో ఉన్నటువంటి అప్పు 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులో ఆ రైతు పేరు మీద ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఆ బ్యాంకర్స్ కూడా ఈరోజు 1B తీసుకొని రమ్మంటారు. ఆ 1B ఈరోజు ఆ రైతుకి అందలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ 1B కావాలంటే రైతుకి ఏ విధంగా ఉపశమనం కల్పిస్తారు? అంటే అది కేసు బై కేసు చూస్తాము. ఏ రైతు అయితే హక్కు లేదని అప్లై చేసుకున్నారో ఆ రైతు తాలూకా హక్కులు ఎలా సంక్రమించింది అనేసి కరెక్ట్ చేయడం, రికార్డుల్లో కరెక్ట్ చేసి 1B ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చెప్పుకుంటే ఏదైతే ఈరోజు ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే అయితే మాత్రం చాలా విజయవంతంగా జరుగుతుందని ఒకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవసరం లేదు. ఈరోజు మీకున్నటువంటి భూమి ఖచ్చితంగా మీకే చెందుతుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మరొకవైపు ఏదైతే అవకతవకలు జరిగినాయో పొరపాటుని ఏదైనా సరే రీసర్వేలో ఒక దోషాలు తప్పులు జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేటట్లయితే మేమైతే చూస్తాం. ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామంటూ ఈరోజు సర్వే రికార్డు అధికారులు అయితే మాత్రం మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.